నిజామాబాద్ జిల్లాలో రెండో రోజు కాంగ్రెస్ జనహిత యాత్ర కొనసాగుతోంది. ఆలూరు మండల కేంద్రంలో శ్రమదానం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, మంత్రి సీతక్క, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, ఎమ్మెల్సీ బలుమూరి వెంకట్, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ పాల్గొన్నారు. స్థానిక స్కూల్ ఆవరణలో చెత్త, మట్టి కుప్పలు తొలగిస్తున్నారు. జనహిత యాత్ర నేతలు, కార్యకర్తల శ్రమదానానికి సంబంధించి మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. జనహిత పాదయాత్ర రెండో రోజు నిజామాబాద్ జిల్లాలో కంటిన్యూ అవుతుంది. రెండో రోజు ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ నేతలంతా కూడా శ్రమదానం చేస్తున్నారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి కూడా నేతలంతా శ్రమదానంకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో నిమగ్నమైనటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ఒకవైపు పాఠశాల ఉన్నటువంటి చెత్తను తొలగించడంతో పాటు ఇతరత్ర కార్యక్రమాలని ఈ సందర్భంగా ఏర్పాటు చేశారు. ఇట్లా నేతలంతా కూడా అందుబాటులో ఉన్నటువంటి నేతలంతా కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక ఈ యొక్క శ్రమదానంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏఐసీసీ నేతలు, దాంతోపాటు రాష్ట్ర నేతలంతా కూడా పాల్గొన్నారు. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఇందులో పాల్గొన్నటువంటి నేపథ్యం. సో మాట్లాడదాం. రెండవ రోజు సంపత్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి సంపత్ గారు, జనహిత పాదయాత్ర ద్వారా తెలంగాణ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? తెలంగాణ రాష్ట్ర హితం కొరకు దుర్మార్గ 10 సంవత్సరాల టీఆర్ఎస్ కల్వకుంట్ల పరిపాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీయే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు శ్రేయస్కరం అని చెప్పి అధికారాన్ని ఇచ్చారు. ప్రజాపాలన కొనసాగుతూ ఉంది. అటువంటి సందర్భంలో రాష్ట్ర హితం కొరకు మాకు అధికారం ఇస్తే మేము జనం హితం కొరకు పనిచేస్తాము. జనానికి ఏం కావాలనో అవన్నీ సమకూరుస్తామన్నటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి కార్యక్రమం. దాంట్లో భాగంగా ఈరోజు శ్రమదానము. ఊర్లో సమిష్టిగా అందరం కలిసి పనిచేస్తాము. తర్వాత కలిసిమెలిసి ఉంటాము, ఐకమత్యంతో ఉంటాము, ఒక ఆబ్జెక్టివ్ కొరకు పనిచేస్తాము, ప్రజల కొరకు పనిచేస్తాము, మా కష్టాన్ని కూడా దారబోస్తాము ప్రజల కొరకు అని చెప్పి ఒక సందేశాన్ని ఇచ్చే కార్యక్రమం ఇది. సో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలని చేపడుతున్నటువంటి నేపథ్యంలో సంక్షేమ కార్యక్రమాల ప్రారంభోత్సవాల సందర్భంగా కూడా కార్యక్రమాలు నిర్వహిస్తుంది పార్టీ తరఫున. సో ఒకవైపు సంక్షేమ పథకాలు కొనసాగుతున్నా బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు పదే పదే చేస్తున్నటువంటి విమర్శలకు సంబంధించి ఈ యాత్ర ద్వారా ఎట్లాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? మీరే చూస్తున్నారు. గత 3 రోజులుగా ప్రజల నుంచి కానీ కార్యకర్తల నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ద్విగుణీకృత ఉత్సాహంతో పాల్గొంటూ ఉన్నారు. బీసీ 42% రిజర్వేషన్కి సంబంధించి ఢిల్లీలో ఆందోళన చేపట్టబోతున్నారు రేవంత్ నేతృత్వంలో. ఎట్లా సన్నద్ధం ఎట్లా జరుగుతుంది సార్? ఏం చేయబోతుంది? రేపే యావత్ తెలంగాణ రాష్ట్రంలోని బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి ఆలోచన, సామాజిక నేపథ్యము, స్పృహ ఉన్న వాళ్ళందరూ కూడా ఢిల్లీ పోతున్నారు. రాష్ట్రము రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వము స్పష్టంగా, నిర్దిష్టంగా, ఖచ్చితంగా కట్టుబడి ఉంది 42% బీసీల రిజర్వేషన్. కానీ బీజేపీ దొంగ మాటలు మాట్లాడుతూ, డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతూ దాన్ని కేంద్ర పరిధిలో ఉన్నదాన్ని చేయకుండా నాన్స్తా ఉన్నారు. కనుక కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి మా హక్కును సాధించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నిజంగా బీజేపీకి బీసీల మీద ఏమాత్రం ప్రేమాభిమానం ఉన్నా రాజ్యాంగంలోని 10th షెడ్యూల్ 9th షెడ్యూల్ లోపల ఈ విషయాన్ని 42% తెలంగాణ రాష్ట్రం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని చేర్చి మాకు 50% మించి రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసే కార్యక్రమం రేపటి నుంచి జరుగుతుంది ఢిల్లీ కేంద్రంగా. సార్ వెంకట్ గారు చెప్పండి, రెండవ రోజు జనహిత యాత్ర ఏం చెప్పబోతున్నారు తెలంగాణ ప్రజలకి? ఇది సంబంధించి జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ భాగంగా ఏదైతే బీజేపీ పార్టీ అంబేద్కర్ గారిని అవమానించిందో దానికి సంబంధించి దాంట్లో భాగంగా జనహిత పాదయాత్ర మా పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఈ కార్యక్రమం ఈరోజు కొనసాగుతుంది. దాంట్లో ఈరోజు శ్రమదాన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. ఒకవైపు సంక్షేమ పథకాలని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి క్రమంలోనూ జనాలకి దగ్గరయ్యేటువంటి ప్రయత్నం చేస్తున్నారు పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున. సో ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ద్వారా జనాలకి ఏం చెప్పబోతున్నారు? ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక జనాల కోసము ఏదైతే ఇచ్చిన గ్యారంటీని ప్రతిదాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ప్రజల అభిప్రాయం కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ప్రజలకు కావాల్సింది కూడా ఈ పాదయాత్ర ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. కార్యకర్తలకు కూడా నూతన ఉత్సాహం నింపనీకి పార్టీ ఒక ధైర్యాన్ని చేయడంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈడీ తాజాగా గొర్రెల స్కామ్కి సంబంధించి దాదాపు 1000 కోట్ల స్కామ్ జరిగినట్టుగా కూడా అనఫిషియల్గా మనకైతే కొంత మెసేజ్ వస్తుంది, బయట నుంచి లీకులు వస్తున్నాయి. సో ఏం చేస్తారు సార్ ప్రభుత్వం తరఫున? ఒకవేళ నిజంగా అది వాస్తవం అయితే ఏం చేయబోతున్నారు? గత ప్రభుత్వంలో అడ్డగోలుగా రాబందుల లెక్క ప్రతి స్కీమ్ తీసుకొని వచ్చినప్పుడు ఏ రకంగా దోచుకోవాలని చెప్పి ఆ రోజున్న మంత్రులు కానీ ఆ రోజున్న నాయకులు, ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబం దోచుకుంది. ఆ దోచుకున్న ప్రతి దాన్ని కూడా తప్పనిసరిగా ప్రొసీజర్ ప్రకారంగా, సిస్టమ్ ప్రకారంగా ఎంక్వైరీలు చేసి ఆధారాలతో సహా బట్టబయలు
చేసి ఆ సొమ్మునంతా కూడా తీసుకొని వచ్చి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఖర్చు పెట్టబోతున్నాం. ఇది మొత్తం మీద బల్మూరి వెంకట్ గారు చెప్తున్నారు. జనహిత పాదయాత్ర ద్వారా ఇప్పటికే ప్రజలకు ప్రభుత్వం చెప్పినటువంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్తున్నామని చెప్తున్నారు. మనతో ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ గారు అందుబాటులో ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏం చెప్పబోతున్నారు జనహిత పాదయాత్ర? జనహిత పాదయాత్ర ద్వారా జనాలకి సోషల్ జస్టిస్ అనేది ఏంది, ఇప్పుడు 42% రిజర్వేషన్, బీసీల రిజర్వేషన్ వల్ల ఎవరికి లాభము, దానివల్ల మనకు ప్రజాస్వామ్యానికి ఏ విధంగా పరిడవిల చేయబోతున్నాం అని చెప్పేసి ఒక విషయము, ప్రజాపాలన అంటే ఏ విధంగా ఉంటుంది అనే విషయం ప్రజలకు అవగాహనకు తీసుకురావడం జరుగుతూ ఉంది. మొత్తం మీద నిజామాబాద్ జిల్లాలో రెండో రోజు జనహిత పాదయాత్ర కంటిన్యూ అవుతుంది. చూడొచ్చు, పాదయాత్రలో భాగంగా కాంగ్రెస్ నేతలంతా కూడా శ్రమదానంలో పాల్గొన్నారు. ఆలూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉన్నటువంటి చెత్తను తొలగించడం కావచ్చు, లేకపోతే ఇతరత్ర శ్రమదానికి సంబంధించినటువంటి అంశాలు తీసుకున్నాం. మనతోని మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ గారు ఉన్నారు, ఇరవతి అనిల్ గారు మాట్లాడడం. సార్ చెప్పండి, జనహిత పాదయాత్ర రెండో రోజు నిజామాబాద్ జిల్లాలో ఏం చెప్తున్నారు సార్, ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? ఒకటి, ఈ జనహిత పాదయాత్ర చేపట్టడానికి కారణం ఏంటిదంటే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పాలన ఎలా ఉంది మేము తెలుసుకోవడానికి, అదేవిధంగా నిజంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేదా, ఒకవేళ అందకపోతే ఏం చేయాలి అని ఇవన్నీ సమస్యలను తెలుసుకోవడానికి జనహిత పాదయాత్ర. మేము ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నామా లేదా, ఆ తర్వాత మేము సమీక్షించుకోవడానికి ఎప్పటికప్పుడు అని చెప్పేసి జనహిత పాదయాత్ర చేస్తున్నాం. అదేవిధంగా జనహిత పాదయాత్రలో భాగంగా శ్రమదానం కూడా చేస్తున్నాం. శ్రమదానం అనేది చాలా గొప్ప సేవ. ఇక్కడ కార్యకర్తలంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా ఇన్వాల్వ్ అయ్యి ఇలా శ్రమదానం ఈ ఆలూరు జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో చేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. అదేవిధంగా రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. రాజ్యాంగాన్ని మొత్తం ఎత్తివేసే ప్రయత్నం కూడా భారతీయ జనతా పార్టీ, ఈ రాజ్యాంగాన్ని మొత్తం అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మొత్తం ఎత్తివేసే ప్రయత్నం కూడా చేసింది బీజేపీ. కాబట్టి రాజ్యాంగ రక్షణ, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు, మైనార్టీలకు రాజ్యాంగ రక్షణ లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పేసి కూడా ప్రజలను ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రధానంగా నేతలంతా కలిసి ఉన్నాము, తామంతా ఒకటే అని చెప్పేందుకే ఈ శ్రమదానాన్ని ఏర్పాటు చేసినట్టుగా కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. సో రెండవ రోజు ఆలూరు మండల కేంద్రంలో అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చెప్పేటటువంటి జనహిత పాదయాత్రలో భాగంగా శ్రమదాన కార్యక్రమం అయితే